వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ చిలకరాజు సునీత వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కాలకూరి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంతోష్ రెడ్డి మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాన్ని గ్రామ సభల్లో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు బదిపాట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గతంలో సర్పంచ్గా చేసినప్పుడు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపదం చెర్ల గౌరారం గ్రామంలో నిర్వహించామని, గ్రామంలో 300 ఇండ్లు వచ్చే విధంగా కృషి చేశామని, అదేవిధంగా ₹1 ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బిల్లపాటి లోకేష్ రెడ్డి, కర్ణాటి కలమ్మ, నర్సింగ్ శ్రీనివాస్, చెరుకుపల్లి శ్రీలత, బోగరి లక్ష్మమ్మ, కంబాలపల్లి శ్రీకాంత్, చీమిడి హేమలత, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేడం, చెప్పండి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీరు? మేము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మేము చేపట్టిన పనులు ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకున్నాం సార్. ఇంకా నెక్స్ట్ పిల్లలకు కొన్ని అవగాహన సదస్సులు పెట్టుకున్నాం. ఊరికి సంబంధించిన ఏవి కావాలో ఆ వసతులు తీసుకున్నాం. 99 రోజుల భాగంగా ఏదో ఒక కార్యక్రమం ప్రత్యేకంగా గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు ఏమేమి చేసింది? మోరీలు, డ్రైనేజీలు కొత్తగా తీసుకున్నాము, ఉన్న వాటిని సెట్ చేసుకున్నాము. ఇంకా సీసీ కూడా చూసుకుంటున్నాము. ఇంకా తాగునీరు కూడా సఫిషియెంట్గా అందిస్తున్నాము. విద్యకు సంబంధించి కొన్ని పిల్లలు డెవలప్మెంట్ కోసం కొన్ని కొత్తగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ నిరోధన గురించి కూడా కొన్ని మేము ఊరు తిరిగి చేసుకున్నాం కొన్ని. ఇంకా మహిళా సంఘాలకు కూడా వాళ్ళకు కూడా గవర్నమెంట్ పెట్టిన పథకాలకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలియపరచడం కోసం కొన్ని వాటిలలో కూడా మేము పాల్గొని వాళ్ళకు కూడా కొంచెం మూవ్ చేసినాం. ఇంకా మిగిలిన కొన్ని ఇంకా కొత్తగా ఇంకా కట్టుకుంటా అన్న వాళ్ళకి గృహాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా విద్యకు సంబంధించి మెరుగుపరచడానికి పైనుంచి పంపుతున్న అధికారులతో భాగంగా మేము కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని 99 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చేసినటువంటి ప్రతి సబ్జెక్టుకు కూడా మేము ముందుండి దాన్ని మూవ్ చేస్తున్నాం. ఓకే మేడం, ప్రజాపాలనలో భాగంగా గ్రామంలో మీరు విస్తృతంగా పర్యటించారు. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా పరిష్కరించారు మీరు? ప్రధాన సమస్య గతంలో డ్రైనేజీలు కొంచెం అప్పట్లో వేసిన సీసీలు పోయడం వల్ల లోతుకు పోయినాయి. మళ్ళీ పెట్టుకొని వాటిని నిర్మూలన చేసుకున్నాం. మీ గ్రామంలో మౌలిక వసతుల కల్పన, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏ విధంగా ఉన్నాయి? వాటి కోసం ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకున్నారు మీరు ప్రణాళికలో? వాటి కోసం మేము వచ్చిన గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి కొన్ని తీసుకున్నాం సార్. మాకు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాకు అండగా ఉన్నాడు. ఆయన నిధుల నుంచి కూడా మేము కొట్లాడుతాము. ఆయన మాకు ఇస్తాడు. ఏదో ఒక రకంగా మా గ్రామానికి ఏ విధంగా విద్యుత్ కానీ, సీసీలు కానీ, డ్రైనేజీలు కానీ, గృహాలు కానీ, మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కానీ, విద్యకు సంబంధించింది కానీ మేము మా వంతుగా మా దీనంలో అయిన వరకు చేస్తాం. తర్వాతకి సార్ దగ్గరికి వెళ్తాం. సార్ ఏదో ఒకటి మాకు పనులు కల్పిస్తాడు. అదే ప్రకారంగా మేము మూవ్ అవుతాం. ఓకే మేడం, మీ గ్రామంలో మీ గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏమన్నా అవగాహన హెల్త్ క్యాంపులు నిర్వహించారా మీరు? నిర్వహించినాం సార్. నిన్న మొన్ననే హెల్త్ కి సంబంధించి 3 క్యాంపులు జరుపుతున్నాం సార్. ఏమేమి పరీక్షలు చేయించారు? ఇప్పుడు చెస్ట్ కి సంబంధించింది, ఎక్స్రేలు, స్కానింగ్, కండ్లకు సంబంధించి, ఇంకా ఆల్రౌండ్ 3 సదస్సులు మాత్రం పెట్టుకున్నాం సార్.
అదేవిధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయడానికి ఈ కార్యాచరణలో భాగంగా ప్రణాళికలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా ఇల్లు తిరిగినాం సార్, ఇల్లు తిరిగినాం, ప్రతి ఒక్కటి మోటివేషన్ చేసినాం. ఇప్పుడున్న విద్యకు సంబంధించింది మోడల్గా ఇంగ్లీష్ మీడియం కానీ డిజిటల్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని తోలాలనే దాని మీద మేము ప్రయత్నిస్తున్నాం సార్. మేడం, ఇటీవల మీ గ్రామంలో బాల పంచాయత్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఈ జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన ఏముంది గ్రామ ప్రజల నుంచి చెప్పండి. డీజీపీ మేడం గారు వచ్చిన కార్యక్రమంలో ఈ 9 రోజుల ప్రణాళికలో భాగంగా బాల పంచాయతీ అని ఆ మేడం తీసుకున్నందుకు మా గ్రామంలో ప్రతి ఒక్క చిన్న పిల్లలు పెద్దలు భారీ ఎత్తున హాజరయ్యారు సార్. మహిళలు కూడా ఆ మేడం ఏ రకంగా మా గ్రామ పంచాయతీ తీసుకుందో తెలియదు కానీ ప్రతి చిన్న పిల్లలకు పంచాయతీ రాజ్ చట్టం ఎలా ఉంటుంది, భయాలకు గురి కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ భాగంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మా ఊర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లల్లో భయం పోగొట్టడానికి, పిల్లల్లో సామాజిక సేవ అలవర్చాలని, పిల్లల్లో నీట్నెస్గా ఉండాలనే కార్యక్రమాల మీద ఆ మేడం మా ఊరు ఎంచుకొని మా ఊర్లోనే పెట్టినందుకు అదొక రకంగా పెరుగుతున్న యువతకు కొంత అది ఉపయోగపడుతుందని మెసేజ్ అది మంచిగా ఉందని మేము అనుకుంటున్నాం సార్. గ్రామ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? భారీ ఎత్తున హాజరయ్యారు సార్, అందరు స్పందించారు, మహిళలు ఎక్కువగా స్పందించారు. కావాల్సింది మహిళలు స్పందించడం వల్ల గ్రామం ఇంకా నీట్గా కానీ ప్రతి సబ్జెక్టు మహిళకు తెలవడం కానీ అప్పుడు మనం అనుకున్న రీతిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని నేను అనుకుంటున్నా సార్. నా వంతుగా మహిళలకు సంబంధించిన భారీ ఎత్తున రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు సన్న బియ్యం కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, మహిళలకు బిజినెస్లు కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి వాళ్ళు ఒక సబ్జెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకొని ఏ కార్యక్రమం అయినా భారీ ఎత్తున హాజరు కావడం జరుగుతుంది సార్. మేడం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఏ విధంగా అమలవుతున్నాయి? ఎంతమంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు? గృహజ్యోతి ఇప్పుడు వరకైతే 30 ఇండ్లు నిర్వహించుకున్నాం సార్. ఇంకా సెకండ్ సార్ది మళ్ళీ కూడా కావాలనుకున్న వాళ్ళకి తీసుకుంటున్నాం. పింఛన్లు కూడా కొత్తగా తీసుకుంటున్నాం. ఇంకా కట్టుకుంటా అన్న వాళ్ళకి గృహాలు, వడ్డీ లేని రుణాలు ప్రతి గ్రూపుకు కానీ వాళ్ళకి ఇప్పుడు గ్రూప్ల నుంచి కూడా సార్ మా బాలలకు కూడా ఒక గ్రూప్ కావాలని భాగంగా పొదుపు కూడా ఒక భాగంగా అలా అలవాటు చేస్తుర్రు. మళ్ళీ వృద్ధులు కూడా మళ్ళీ సైడ్ అయిపోయి సైడ్ ఉండకుండా వాళ్ళకు కూడా ఒక గ్రూపు, ఇది బాగా అనిపిస్తుంది సార్ మాకు. మా గ్రామంలో మా ఊర్లో 30 సంఘాలు గతంలో రాజశేఖర్ రెడ్డి రావడం వల్ల మాకు అప్పట్లోనే 30 గ్రూపులు ఉన్నదాన్ని మాకు అప్పట్లోనే మస్తు రుణాలు ఇచ్చిర్రు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే ఏ అవకతవకలు లేకుండా మహిళా సంఘాలు కానీ ప్రతిదీ కానీ ఆ రాజశేఖర్ రెడ్డి రావడం వల్ల మేము ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇందిరమ్మ గృహాలు ఆ రోజుల్లోనే 300 కట్టుకున్నాము. ఆ రోజుల్లోనే డ్రైనేజీలు వేసుకున్నాం, సీసీలు వేసుకున్నాం. అన్నీ కాలేదు కాబట్టి ఇంకొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డ్యామేజ్ కావడంతో మళ్ళీ వాటిని మళ్ళీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. ఒక మహిళా సర్పంచ్ గా మహిళల సాధికారత కోసం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు మీరు మహిళల కోసం? మహిళల కోసం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళకు విద్య అవసరం, బిజినెస్ అవసరం. మహిళలు ఈక్వల్ గా అనేది ఇప్పుడు 50% ఏ రకంగా ఆలోచించి గవర్నమెంట్ పెట్టిరో కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో భర్త ఒకడు చేస్తే పని కాదు సార్, ఇద్దరు కలిసి పని చేస్తేనే ఆ కుటుంబం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిగ్గగలుగుతుంది ప్రతిదీ కూడా. అదే భాగంగా ఇప్పుడు ఉన్న మహిళా సంఘాలల్లో ప్రతిదీ కూడా అంతే మోటివేషన్ చేస్తూ వాళ్లకు ఒక బిజినెస్ రూట్ కల్పిస్తూ వాళ్ళకు ఒక రుణాలు ఇచ్చి ఎవరికి ఏది వర్తిస్తుందో ఆ రకంగా రుణాలు ఇచ్చి మహిళలను భారీ ఎత్తుగా ముందుకు నడిపిస్తున్నాయి. ఈ గవర్నమెంట్ మాత్రం రుణపడిపోతాం సార్. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత గానీ చదువుకునే విద్యార్థులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారని?
అంటే విద్యకు సంబంధించి సార్, విద్యకు యువకులు ఉన్నారు మీ గ్రామంలో, వారిని ఏ విధంగా ఒక సామాజిక చైతన్యం ఏ విధంగా కల్పిస్తుంది? మేము సభ పెట్టుకున్నప్పుడు చాటింపు వేస్తాం కదా సార్, మా పిల్లలు తెలవడంతో వస్తారు. యువత కూడా మంచిగా స్పందిస్తుంది, అక్కడున్న అధికారులు కానీ ప్రతిదీ కూడా మేము ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా ఇప్పటి వరకు మేము గతంలో రాజశేఖర్ రెడ్డి రావడం వల్ల మా గ్రామం అప్పుడే మేము డెవలప్ అయినట్టుగా అదే ప్రకారంగా ఇప్పుడు మారుతున్న క్రమంగా ప్రతి ఒక్కటి మేము అందుకున్నట్టుగా ఉంటాం సార్. ప్రతి పనితీరు కానీ ప్రతి వచ్చే పైనుంచి గవర్నమెంట్ ఏది ప్రపోజల్ పెడుతుందో అది మేము అందుకున్నట్టుగా ఉంటాం. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాం. మీ గ్రామ అభివృద్ధిలో మీ పాలకవర్గం కానీ మీ ఉప సర్పంచ్ గారి తోడ్పాటు ఏ విధంగా ఉంది? మీకు సహాయ సహకారాలు? మాకు వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళు కూడా నాతో భాగంగా పాల్గొంటారు సార్. ప్రతి చిన్న అవసరాలకి వాళ్ళు ఫోన్ కొట్టంగానే వాళ్తారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టికే నేను ఇంకా ఇంకొన్ని తెలుసుకొని ఇంకా మా గ్రామానికే ఇప్పుడు సార్ మహిళలకు కోమరెడ్డి వెంకరెడ్డి గారు SLBCలో ఇది పెట్రోల్ బంక్ నిర్ణయిస్తున్నారు. అది గవర్నమెంట్ ప్రపోజల్ లేడీస్ కు ఇవ్వాలనేది. దాని మీద మేము మా ఊరు నుంచి ఎక్కువ తీసుకోవాలని మేము ప్రతిది కూడా మహిళలకు మోటివేషన్ చేస్తూ పైనుంచి ఏదొచ్చినా మేము సార్తో కొట్లాడుతూ మా మహిళలకు ఉపాధి కల్పించాలని ఇప్పుడైతే ముఖ్యంగా మేము పెట్టుకున్న ఉద్దేశం సార్. అది దానికి తోడు మా గ్రామంలో మహిళలు కూడా మంచిగా సహకరిస్తారు. వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ ఏ చిన్న మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు హాజరవుతారు. అట్లా మేము గవర్నమెంట్ పెట్టిన పథకాలని తొందరగా ప్రజలలో ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు మేము చూసుకుంటాం. వాళ్ళు కూడా అదే విధంగా వస్తారు సార్. ఈ సందర్భంగా మిమ్మల్ని నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? మాకు నమ్మకం సార్, మేము మా పెళ్ళైన ఒక 1 year గ్యాప్లోనే మేము ఈ పదవులకి రావడం జరిగింది. మా సార్ది అంతకుముందు శ్రమ ఉంది. మా సార్ శ్రమను గుర్తించి అసలు ఆయన శ్రమను గుర్తించి మాకు 3 సార్లు ఈ స్థానాన్ని కల్పించారు సార్ మా గ్రామ ప్రజలు. మేము చిలకరాజు సునీత వెంకటేశ్వర్లు అని మా గ్రామం మాకు ఒక బ్రాండ్ ఏర్పరిచింది సార్. ఆ పద్ధతిలో మేము అదే కృతజ్ఞతతో ఆ ఊరికి ఇంకా సేవలు అందిస్తామని మళ్ళీ మేము అనుకొని మళ్ళీ 3వ సారి కూడా రావడం జరిగింది. భారీ ఎత్తున 3వ సారి కూడా వాళ్ళు గెలిపించడం జరిగింది. వాళ్ళ కృతజ్ఞత భావంగా మేము మా అవకాశం మా శక్తి ఉన్నంత వరకు గ్రామానికి సేవ చేస్తానని అనుకుంటున్నాను సార్. ఇది అదేవిధంగా మనతో చల్లగౌరారం సర్పంచ్ గారు ముఖ్య సలహాదారు, రాజకీయ సలహాదారు చిలకరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ గ్రామ అభివృద్ధిలో మీ గ్రామ సర్పంచ్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ముందుగా నమస్కారం అండి. మహావిజన్ టెలివిజన్ గారికి నా పేరు వెంకటేశ్వర్లు. మా గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందుతూ ఈ 3వసారి దిగ్విజయంగా మంచి మేయర్తో గెలిపించిన మా గ్రామ ప్రజలకు మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఎలక్షన్లు అయిపోయి గత 5 months 6 months అవుతుంది. ఈ 6 నెలల్లోనే మా నాయకుడు, మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ముందుకు నడిపిస్తూ పోతున్నాం. ఇక ముందు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చేస్తామని చెప్పి మా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి మా ప్రజలకు ఏ అవసరం ఉన్నా మా నాయకుల దగ్గర తీసుకుపోయి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో 99 రోజుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల పంచాయతీ కార్యక్రమం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమంలో మా విలేజ్ని తీసుకోవడం జరిగింది. ఆ విలేజ్కి మన DIG గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా SP గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క బాల పంచాయతీలో భాగంగా చిన్న పిల్లలకు అవేర్నేషన్ ప్రోగ్రామ్, మరి ముందు ఏం చేయాలి, వాళ్ళు రాజకీయంగా కానీ విద్యలో కానీ దేంటినైనా ముందుకు ఏ విధంగా పోవాలి, ధైర్యంగా ఏ విధంగా ముందుకు సాగాలి అనే విధంగా వాళ్ళు మా విలేజ్లో కార్యక్రమం చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మా విలేజ్ ప్రజలు మొత్తం మహిళలకు పెద్ద ఎత్తున
సహకరించి అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలు కానీ తోడ్పాటు ఎంతవరకు ఉంది? మా గ్రామ అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా గ్రామం అంటే ఇంకా చాలా అభిమానం ఆయనకు. ఎందుకు అనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది మన గ్రామంలో లేదు. మరి మేము ఒక కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంచి మా గ్రామం మీద మంచి అభిమానంతో ఏ అవసరం వచ్చినా ఏ యువకుడికి కానీ, పెద్దలకు కానీ, చిన్నలకు కానీ, మహిళలకు కానీ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో మా గ్రామానికైతే చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తాడు. ఆ మన నమ్మకం మాకుంది. ఆయన మా చెట్ల గౌరవం అనగానే కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది సార్కు. ఆ అభిమానంతో మేము కూడా ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గర పోయి తీసుకొని వచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతాం. జూన్ 2న ఇందిరమ్మ లబ్ధిదారు ఎవరైతున్నారో గృహప్రవేశాలు చేసిరు, వారి నుండి ఎలాంటి స్పందన ఉంది? ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఒక 350 ఇళ్ళు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పీరియడ్లో ఇవ్వడం జరిగింది. ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామంనే సందర్శించి మా గ్రామంలో పెద్ద సభ పెట్టిండు ప్రజాపథం అనే కార్యక్రమంలో. మరి అందులో భాగంగా పెన్షన్స్ కానీ ఒక 300 పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది, 350 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే ఇస్లాం నగర్, కేబీ తండా, చెర్లగౌరవం, ఆమ్లెట్లు కలిపి మరి ఆ రోజుల్లో కనీసం మినిమం 150 నుంచి 170, 200 లోపు ఇండ్లు కట్టుకున్నారు ఇందిరమ్మ ఇండ్లు. మరి ఇప్పుడు గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక మాకు మా విలేజ్కి 35 ఇండ్లు వచ్చినాయి. 35 ఇండ్లలో 30 ఇండ్లు మినిమం కట్టుకున్నారు. ఒక 5 ఇండ్లు 6 ఇండ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి అవుతాయి. మరి ఇప్పుడు రెండో విడతలో కూడా మాకు 30-40 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో మా విలేజ్కి సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ పూర్తి అయ్యేసరికి ఇళ్ళు లేని నిరుపేదలు అనే వారు ఉండకుండా చేయడమే మా యొక్క ధ్యేయం. దానికి మా వెంకటరెడ్డి గారు మాకు సహకరిస్తారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఇది మేము మా ఊరిని మాత్రం ఆయన ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మా చెట్లగౌరవం గ్రామానికి సంబంధించినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా గ్రామానికి ఏవి వచ్చినానో ప్రజలకు అందే విధంగా చేరదీసే విధంగా చేసినాం. మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి, గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అన్ని రుణమాఫీ కానివ్వండి, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము మా ప్రజలకు అందే విధంగా మేము ఒక మా గ్రామ పెద్దగా అందరికి అందే విధంగా మేము చేసినటువంటి ఈ యొక్క 6 నెలలలో భాగంగా ఇవన్నీ చేయడం జరిగింది. మరియు మా గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు బాగాలేనటువంటి వ్యక్తులకు కూడా సిఎంఆర్ఎఫ్ నుంచి శాంక్షన్ చేయించి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం జరిగింది. మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. మరి ఇంకా ముందు ముందు చాలా చేస్తాం. మరి మా గ్రామంలో 6 నెలల నుంచి చేసినటువంటి కార్యక్రమాలు, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా డ్రైనేజీ కాలువలు కట్టియటం జరుగుతుంది. పైప్ లైన్లు కానివ్వండి, మరి మోటార్లు, బోరు, వాటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సబ్సిడెంట్గా వాటర్ వచ్చే విధంగా, మరి గ్రామంలో వీధి లైట్లు మంచిగా ఉండే విధంగా మేము ప్రతి గంటకు కానీ ప్రతిరోజు మా పాలక మండలి సభ్యులతో చర్చించి కూడా ఈ యొక్క గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇదే అనేది కాకుండా మా గ్రామ ప్రజలకు ఆరోగ్యపరంగా కూడా ఇప్పటికీ 3-4 సార్లు హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. రీసెంట్లీ ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా దగ్గు, దమ్ము, క్షయ వ్యాధులు ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నా కూడా మరి ఈ యొక్క చూపించుకోలేని ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు మన గవర్నమెంట్ నుంచి డిజిటల్ ఎక్స్రే మినిమం ఒక 25 లక్షల రూపాయల విలువ చేసే ఈ యొక్క ఆ డిజిటల్ ఎక్స్రేని తీసుకొచ్చి కూడా మన 70 మందికి ఎక్స్రే తీపియడం జరిగింది. మరి ప్రతి ఒక్క హాస్పిటల్స్ కానీ ఇప్పుడు ఆ సంరక్ష హాస్పిటల్ నుంచి కానీ ఒకరోజు మరి హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. వేరే ఇంకా 2-3 హాస్పిటల్ నుంచి హెల్త్ క్యాంపులు పెట్టించి వారి యొక్క తగిన సూచనలు ఇచ్చి మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది.
ఇక ఇవే కాకుండా ముందు ముందు మాకు 4.5 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఈ 4.5 సంవత్సరాల పీరియడ్లో 100% గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మా నాయకుడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఇదే కావాలన్నా, పెద్ద నిధులు కావాలన్నా, పెద్ద పనులు కావాలన్నా మాకు ఒక దేవుడిలాగా మాకు మా నాయకుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఆ ధైర్యంతోనే మా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏది కావాలన్నా కానీ నేనున్నరా అని చెప్పి తీసుకుపోయి మాట్లాడిపించేంత ఉన్నది. కాబట్టి మేము ఆయన సహాయ సహకారాలతో మా గ్రామాన్ని 100% అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెల్లగౌరారం ఉప సర్పంచ్ కలకూరి నాగరాజు మనతో ఉన్నారు. అన్నా చెప్పండి, ముందుగా నమస్తే. చెప్పండి, ఈ గ్రామ అభివృద్ధిలో ఒక ఉప సర్పంచ్ గా మీ సర్పంచ్ తో కలిసి ఎలా ప్రణాళిక రచించి మీరు ముందుకెళ్తున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర పూర్తి చేసుకుంది. అందులో భాగంగా మేము మా గ్రామ సర్పంచ్గా ఎన్నికై 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల్లో మా గ్రామ సర్పంచ్ గారు మా గ్రామాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం 90 డేస్ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఎలాంటి సంక్షేమ పథకాలను ఇచ్చినా మా గ్రామ ప్రజలకు అందే విధంగా ముందుండి పనిచేస్తున్నాము. అదేవిధంగా మా పాలకవర్గంతో అన్ని విధాలుగా కలుపుకొని మా సర్పంచ్ గారు ముందుకెళ్తున్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి కార్యక్రమం 90 డేస్లో అంటే గ్రామాన్ని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి కార్యక్రమం ఏర్పరిచినా మేము ముందరికి వెళ్ళి గ్రామ ప్రజలను చైతన్యపరిచి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా మా గ్రామంలో రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారు మన బాల పంచాయతీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ గారి అధ్యక్షతన బాల పంచాయతీ కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. దానికి డీజీపీ గారు, పోలీస్ వ్యవస్థ, మా ప్రతి ఒక్క అన్ని రంగాల అధికారులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మా గ్రామంలో 35 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లో 30 ఇండ్లని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. ఆ లబ్ధిదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా విడుదలయ్యే ఇందిరమ్మ ఇండ్లలో ఇంకా భారీ ఎత్తున మా గ్రామానికి తీసుకొచ్చి మా గ్రామాన్ని గుడిసెలేని ఊరుగా మా సర్పంచ్ గారి అధ్యక్షతన చేయాలని మరి కోరుకుంటున్నాం. మీరు ఇటీవల బాల పంచాయతీ కార్యక్రమంలో మీరే ముందర మాట్లాడారు. ఎట్లా ఉంది మీకు? మీ అభినందనలు ఏ విధంగా ఉన్నాయి? మేము మా సర్పంచ్ గారు మీ అందరం కలిసి మా గ్రామంలో చదువుకున్న బడి అది. మా గ్రామంలో బడి కావాలని మా మాజీ సర్పంచ్ గారు చిలకరాజు మారయ్య గారు మా ఊర్లో స్కూల్ ఉండాలని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ని ఆయన పేరుతో మేము ఇంకా అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో మా ఊరుండి ఏ విద్యార్థి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకుండా మా గ్రామంలో ఉన్న బడికి వెళ్ళి ఇంకా స్కూల్ అభివృద్ధి చెందాలనే ఒక కోరికతో మేము ముందరుండి పనిచేస్తాం. మీ గ్రామ ఉప సర్పంచ్గా యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? గ్రామంలో ఉన్న యువకులకు మీరు ఖాళీగా ఉండకుండా గ్రామ అభివృద్ధి చెందాలంటే మన కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏదో ఒక పని కల్పించుకొని తనతో తాను స్వయంగా ఎదిగే విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఒక మంచి మార్గంలో నడిస్తే మన గ్రామంలో ఉన్న యువత ముందు నడిస్తే మన గ్రామం కూడా ఒక ముందు స్థాయికి వెళ్ళిపోద్దని మా యొక్క ఆలోచన. దానికి గ్రామస్తులందరూ, యువత, తల్లిదండ్రులు మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరమని మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇది గ్రామంలో యువత ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడకుండా, చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉన్నత విద్యలను అభ్యసించి మంచి ఉన్నత పదవులలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఉప సర్పంచ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ సునీత గారితో కలిసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని మనతో చెప్తున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, చెల్లగౌరారం.